ఒక సరస్సులో చాలా చేపలు ఉండేవి. ఆ సరస్సు ఒడ్డున కొంగ ఒకటి ఉండేది. ఆ కొంగ చాలా పొగరుగా ఉండేది, ఎందుకంటే దానికి చేపలు పట్టడంలో గొప్ప నైపుణ్యం ఉండేది. అది ప్రతిరోజు కొన్ని చేపలను మాత్రమే తింటూ మిగతా చేపలను చూసి ఎగతాళి చేసేది. ఒక రోజు ఆ సరస్సుకు వేటగాడు ఒకడు వచ్చాడు. అతను చేపలు పట్టడానికి వల వేయడం మొదలుపెట్టాడు. ఇది చూసిన కొంగ చేపలను హెచ్చరించకుండా, నేను పారిపోతాను, ఈ చేపలు నైపుణ్యం లేనివి, వాటికి ఇదే సరైన శిక్ష అని అనుకుని ఎగిరిపోయింది. చేపలు వలలో చిక్కుకుంటున్నాయి. వాటిలో ఒక తెలివైన చేప ఉంది. అది మిగతా చేపలతో, మనం భయపడకూడదు, కలిసి ఒకేసారి గట్టిగా నీటిని కొట్టాలి అని చెప్పింది. అన్ని చేపలు కలిసి ఒకేసారి తోకలతో గట్టిగా నీటిని కొట్టాయి. ఆ అలలకు వేటగాడి వల కొట్టుకుపోయింది. ఎగిరిపోయిన కొంగ వెనక్కి వచ్చి చూసేసరికి చేపలు సురక్షితంగా ఉన్నాయి. అవి కొంగతో, పొగరు కన్నా ఐకమత్యం గొప్పది. నువ్వు నీ నైపుణ్యం చూసుకుని పారిపోయావు, కానీ మా ఐకమత్యం మమ్మల్ని కాపాడింది అని చెప్పాయి. కొంగకు తన పొగరు తప్పు అని తెలిసింది. నీతి, వ్యక్తిగత నైపుణ్యం కన్నా సమూహంలో ఐకమత్యం, సహకారం అనేవే ఎక్కువ బలాన్నిస్తాయి. ప్రతిరోజు కొత్త కథల కోసం మా ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.